నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రా కదలిరా బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ పై అవగాహన ర్యాలీ. తెనాలి పురపాలక సంఘ కమిషనర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శేషన్న. పట్టణ చెంచుపేటలోని కేఎస్ఎం హైస్కూల్ నందు వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమం నిర్వహించారు. 27వ వార్డు నుండి 34వ వార్డు వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నపత్రి శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా మహిళలకు అండగా నిలిచామని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని వైసీపీ ప్రభుత్వం నెరవేర్చిందని, ప్రభుత్వం మంచి చేసిందని భావిస్తే రానున్న ఎన్నికల్లో తమ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఎమ్మెల్యే అన్నపత్రి శివకుమార్ అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, పలువురు కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీని అధికారంలో తీసుకొస్తే మరి ముఖ్యంగా పేదవాడికి, మధ్యతరగతి కుటుంబాలకి పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ సంక్షేమం మేము చేస్తాము అని చెప్పి మేనిఫెస్టోని, నవరత్నాన్ని రిలీజ్ చేశారు. ఈ డ్వాక్రా సంఘాల్లో సుమారు 12,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పి అప్పటి ఉన్న ప్రభుత్వం హామీ ఇచ్చి ఆ మాఫీ జరగకపోతే సుమారు 12,000 కోట్ల రూపాయలు చాలా సంఘాలు నిర్విరామం అయ్యే పొజిషన్కి వచ్చింది. చాలా సంఘాల్లో ఈ మాఫీ చేస్తున్న డబ్బులు రాబోయేవాడికి ఆ సంఘాలు అంటే ఇక్కడ ఉన్న డ్వాక్రా సంఘాల్లో ఉన్న అక్కా చెల్లెళ్ళకి 4 దఫాలుగా ఆసరా అని తెలియజేశారు. 2020-21లో తెనాల్లో ఫస్ట్ విడత 11,80,00,000 మన తెనాలి మున్సిపాలిటీలో ఉన్న మీ అందరికీ వేశాం. రెండో విడత 21-22 12,14,00,000 ఇచ్చారు. మూడో విడత 22-23 11,97,00,000 అకౌంట్లో వేసాం. ఇప్పుడు 4వ విడత 23-24 సంబంధించి 14,656 గ్రూపుల్లో 11,90,00,000 మొత్తం 4 విడతల్లో ఈ తెనాలి పట్టణంలో ఉన్న 14,656 మంది అక్కా చెల్లెలు డ్వాక్రా గ్రూపులో ఉన్న అక్కా చెల్లెలకి 47,87,00,000 రూపాయల అమౌంట్ని మీ అకౌంట్లో. ఇది ఈ తెనాలి పట్టణానికి సంబంధించి నేను చూద్దాం, అంటే మన మున్సిపాలిటీకి సంబంధించి. గత ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తానండి వడ్డీతో. ఈ రోజుకి 25,000 కోట్లు అయ్యి 12,000 కోట్లు అప్పుడు వేయాలి. వడ్డీతో 25,000 కోట్లు అయ్యి 25,000 కోట్ల రూపాయలని 4 దఫాలుగా మీ అకౌంట్లో 25,246 కోట్ల రూపాయలని ఈరోజు వేసిన 4వ విడతతో ఈ రాష్ట్రంలో ఉన్న అక్కా చెల్లెల అకౌంట్లో వేశారు. రా కదలిరా బహిరంగ సభను విజయవంతం చేసిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రతి సభకి ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చి మేము సైతమని మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. సిద్ధం పేరుతో జగన్ సభలు పెడుతున్నారని, ఇప్పటి వరకు పరదాల చాటున తిరిగి ఇప్పుడు ర్యాంప్ వాక్ చేస్తున్నారని, ర్యాంప్ వాక్లో ఎవరిని కలుస్తున్నారో తెలియదంటూ ఆలపాటి ఎద్దేవా చేశారు. సిద్ధం సభలు ఫ్యాషన్ షో సభలుగా ఉన్నాయని, జగన్ అధికారంలోకి వచ్చాక పేదవాడి స్థితిగతులు మారాయని,
గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలను అధోగతి పాలు చేసిన ఏకైక వ్యక్తి జగన్ మాత్రమేనని అన్నారు. గత ప్రభుత్వాలు సంక్షేమం, అభివృద్ధి సమానంగా చేస్తే జగన్ మాత్రం వాటన్నిటినీ నిర్వీర్యం చేస్తున్నారని, నవరత్నాలతో పేద ప్రజల జీవితాలను, స్థితిగతులను మారుస్తున్నానని చెబుతున్న ఒక్కో రత్నం రాలిపోతున్నాయని అన్నారు. సామాజిక న్యాయం పేరు మీద 5 ఉప ముఖ్యమంత్రులను పెట్టారు. వారికి ఏమన్నా విలువ ఉందా అని అన్నారు. రాష్ట్రంలో 4 రెడ్ల పాలన అంటే వారికి సామాజిక న్యాయం 4 దిక్కులను 4 రెడ్లు పాలిస్తున్నారు. సామాజిక న్యాయం రెడ్లకే తప్ప వేరే వారు ఎవరన్నా ఉంటే చూపించాలని ఛాలెంజ్ చేశారు. దొంగే దొంగ అన్నట్టుగా అవినీతికి అమడ దూరం ఉండే చంద్రబాబుపై బురద చల్లటం జగన్కే చెల్లిందని జగన్ యుద్ధం అంటున్నారు. రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజలు మీతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు రామబాణం వదలబోతున్నారని, రావణాసురుడి రాజకీయ వధ జరగబోతుందని, అందరి దేవుళ్ల దీవెనలు, న్యాయం, ధర్మం, ప్రజలు తమ వైపే ఉన్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 29వ తారీఖు జరిగిన బహిరంగ సభ విజయవంతమైన సందర్భంలో తెనాలి నియోజకవర్గ ప్రతి కార్యకర్త, హాజరైన ప్రతి వ్యక్తికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ 5వ తారీఖు నుంచి మొన్నటి వరకు జరిగినటువంటి ప్రతి ఒక్క సభలో కూడా తండోపతండాలుగా ప్రజలు తరలి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలుకుతూ మేము సైతం అన్నట్టుగా మద్దతు పలికినటువంటి ప్రజలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. సిద్ధం అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సభలు పెడతా ఉన్నారు. ఇప్పుడు వరకు పెట్టిన సభలు పరదాల చాటున పెట్టి ఇప్పుడే ర్యాంప్ వాకింగ్ మొదలుపెట్టాడు. నేను ప్రజలకి కనపడతా ఉన్నాను, ప్రజలకు అందుబాటులో ఉన్నానని చెప్పడానికి చేసే ప్రయత్నం నాకైతే అర్థం కావట్లా. ఆ ర్యాంప్ వాకింగ్లో ఎవరిని కలుస్తున్నారు, ఎవరు చూస్తున్నారు ఏంటి అనేది. గతంలో ఏమీ అభివృద్ధి జరగలా, నేను చేసిన అభివృద్ధి అంటున్నారు. ఇవాళ అప్పులు పాలు చేసినటువంటి ఘనత నీదే. ఎవరిని చూసినా కూడా, ఏ వర్గాన్ని చూసినా కూడా. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ఏకైక వ్యక్తివి భారతదేశ రాజకీయ చరిత్రలో చూసుకుంటే నువ్వు ఒక్కడివే అని చెప్పి చెప్పుకోవడానికి ఎలాంటి సందేహం లేదు. దశల వారీగా అనేది ఎన్నికల ముందర ఎక్కడైనా మీరు చూపించండి. ఏ ప్రసంగంలో అయినా సరే నేను దశల వారీగా పెన్షన్ అభివృద్ధి చేస్తానని చెప్పాడు తప్పితే దశల వారీగా 3,000 ఇస్తానని ఎక్కడ చెప్పాల. వాళ్ళు ఏమనుకున్నారు, రోజున 3,000 స్టార్టింగ్, 3,000 నుంచి ఎక్కడికి వెళ్తావు అనుకున్నారు. ఇవాళ ఏట్ల మీద పెట్టారు. ఉచిత ఇసుక విధానం ఇచ్చే చంద్రబాబు నాయుడు గారి మీద ఇసుకకి సంబంధించిన అన్యాయం జరిగింది, ఈ రాష్ట్రానికి నష్టం జరిగింది అని చెప్పి కేసు పెట్టారు. వసూలు చేస్తున్నాడని చెప్పి ఇప్పుడు 2018లో జరిగింది అక్రమం, అన్యాయం అని చెప్పి దాని మీద పెట్టారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఈ మూడింటి మీద కేసులు పెడితే ఈ మూడింటి మీద కూడా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పి దీంతోపాటు ఫైబర్ గ్రిడ్, ఈ 4గిట్లో కూడా తీర్పులు ఇవ్వడం జరిగింది. ఈ 3గిట్లో అసలు కేసులే లేవు అని చెప్పి ఈ 4గిట్లో కూడా స్టే ఇస్తే ఇన్నర్ రింగ్ రోడ్డు దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు శాంపిల్గా. ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు ప్రజల్ని రక్షించడానికి నువ్వు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతే ప్రజల్ని భక్షిస్తూ ఉన్నామని చెప్పి కోర్టులో పక్కన తీర్పులు చెప్తూ ఉంటుంటే, మీరు అవినీతి పరులు అని చెప్పి కోర్టులో పక్కన తీర్పులు చెప్తూ ఉంటుంటే, మీ యొక్క పాలనా విధానం నచ్చలేదని చెప్పి ఒక పక్కన తీర్పులు చెప్తూ ఉంటుంటే, మిమ్మల్ని కోర్టుకు పిలిపించి అక్షింతలు వేయించడం కాకుండా 1-2 నెలలు లేకపోతే ఇన్ని రోజులు ఇంత ఫైన్ కట్టాలని చెప్పి మీకు శిక్షలు విధిస్తున్నా కూడా పైగా మీరు ఏం చేశారు, దొంగ అన్నట్టుగా. అవినీతి అంటే
ఆవిడ దూరంలో ఉండే చంద్రబాబు నాయుడు గారి మీద మీరు అవినీతి ఆరోపణలతో కూడినటువంటి కేసులు పెట్టారు. వాటిలన్నింటిలో కూడా బెయిల్ వచ్చింది. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే అనబతిని శివకుమార్ పేర్కొన్నారు. పట్టణం 31వ వార్డు నందు జీజీఎంపీ నిధులు మరియు మున్సిపల్ సాధారణ నిధులతో మసీదు వద్దనున్న కల్వర్ట్ వరకు రెండు వైపులా కాలువలు మరియు సీసీ రోడ్డును సుమారు 30 లక్షల వ్యయంతో నిర్మించగా వాటిని ఎమ్మెల్యే అనబతిని శివకుమార్ బుధవారం ప్రారంభించారు. అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను తమ ప్రభుత్వం తీర్చిందని చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రతి సచివాలయానికి 20 లక్షలు కేటాయించి ఇప్పటి వరకు 6 కోట్ల రూపాయలతో పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. నేను చైర్మన్ గారు మేమిద్దరం గడప గడపలో కౌన్సిలర్తో కలిసి తిరిగినప్పుడు కానీ కౌన్సిలర్గా అమ్మాయిని మానసారెడ్డి గారిని నిలబెట్టినప్పుడు ప్రధానంగా రోజు శాసనసభ్యుడిగానే తిరిగినప్పుడు ఈ బజార్లో ప్రజలందరూ ఈ జెండా చెట్టు బజార్లో అనేక సంవత్సరాలుగా ఈ రోడ్డు మోకాళ్ళ లోతు నీటిలో మునిగిపోతూ ఉన్నా ఎవరూ పట్టించుకోకపోతే శాసనసభ్యుడిగా నన్ను ఆ రోజు తర్వాత అమ్మాయిని కౌన్సిలర్గా ఈ రోడ్డు యొక్క ప్రాధాన్యతని చెప్పి ఇది నిర్మించమని కోరుకుంటే గడప గడప నిధుల్లో నుంచి 20 లక్షల్ని ఇదిగాక జనరల్ ఫండ్లో నుంచి సుమారు 9,22,000 వేలని మొత్తం కలిపి 29 లక్షల రూపాయలతో సీసీ రోడ్డుని అలాగే 2 వైపుల డ్రైన్ని నిర్మించి ఈరోజు ఆ రోడ్డుని ఇనాగరేట్ చేయడం జరిగింది. అంటే ప్రధానంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా నేను మన ప్రాంతాల్లో సంక్షేమాన్ని అభివృద్ధిని 2 కళ్ళకి తీసుకొచ్చాం. సంక్షేమం నభూతో నో భవిష్యత్, ఇంతవరకు ఏ ప్రభుత్వం ఈయనంత విధంగా సంక్షేమాన్ని ఇస్తా, దాంతోపాటు అభివృద్ధికి నేను తెనాలి శాసనసభ్యుడిగా ఒక్క గడప గడప ప్రోగ్రాంలోనే అంటే గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రతి సచివాలయ పరిధిలో 20 లక్షల రూపాయల కాడికి తీసుకొచ్చి ఈరోజు సుమారుగా 6 కోట్ల రూపాయల వర్కుల్ని పూర్తి చేసుకొని ఆయా వార్డుల్లో డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ అక్కడ ప్రజల కోరిక మేరకు కరెంట్ స్తంభాలు కానీ ఇలాంటివి ఏమవుతాయి అన్నింటినీ ఫిల్ఫిల్ చేసి కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గడప గడప ప్రభుత్వం అప్పుడు మన ఎమ్మెల్యే గారు ఈ వార్డు 31వ వార్డుకి వచ్చి ఉన్నారు. అందులో భాగంగానే ప్రజలందరూ ఈ వర్షాలకి కాలువ మోకాళ్ళతో నీళ్లు నిలబడతాయని చెప్పడం జరిగింది. అలానే దాని దృష్టిలో మన ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకొస్తే ఆయన వెంటనే పరిస్థితి 29 లక్షలకి ఈ రోడ్డు 2 డ్రైన్స్ వేపించడం జరిగింది. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మన ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ మున్సిపల్ ఆఫీసర్లు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా రాబోయే రోజుల్లో కూడా మెరుగుపరుస్తామని. ఎన్నో కాలంగా ఇక్కడ మనం 31వ వార్డు జంజాడ చెట్టు రోడ్ ఏరియాలో డ్రైన్ లెవెల్ కానీ రోడ్ లెవెల్ కానీ చాలా లో లయింగ్లో ఉండేసరికి వర్షం పడినా పడకపోయినా ఎప్పుడు వాటర్ అనేది స్టాగ్నెంట్గా ఉంటూ ఉంటుంది. అట్లానే వర్షం పడితే మోకాలు లోతుగా నీళ్ళు వచ్చేస్తాయి. ఇక్కడ నివాసులకు ఎంతో ఇబ్బంది కలుగుతుంటే ఫస్ట్ అధికారంలో రాగానే మేము ఒక టెంపరీగా ఒక అడిషనల్ శానిటరీ వర్కర్ని అచ్చంగా ఈ బజార్కని మేము కేటాయించాము. సో దట్ శానిటేషన్ ఇబ్బంది ఉన్నా సరే వాళ్ళు ఎప్పుడు అనునిత్యం పనిచేస్తారని చెప్పి. కానీ పర్మనెంట్ సొల్యూషన్ కోసం మన జగనన్న దయ వల్ల అలానే మన ఎమ్మెల్యే గారి సపోర్ట్తో ఇవాళ మనము గడప గడప ద్వారా వచ్చిన మాకు 20 లక్షల అమౌంట్తో అడిషనల్గా ఇంకొక 9 లక్షలు మొత్తం 29 lakhs అమౌంట్తో ఇవాళ జెండా చెట్టు రోడ్డు కానీ డ్రైన్ కానీ 2 కన్స్ట్రక్షన్. తెనాలి పురపాలక సంఘ అభివృద్ధికి కమిషనర్ జస్వంతరావు చేసిన సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే అనబతిని శివకుమార్ అన్నారు. తెనాలి పురపాలక సంఘం నందు కమిషనర్ గా విధులు నిర్వహించి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒంగోలు బదిలీ అవుతున్న కమిషనర్ జస్వంతరావు మరియు తెనాలి పురపాలక సంఘ కమిషనర్ గా పదవి బాధ్యతలు చేపడుతున్న బి శేషనను ఆత్మీయ సత్కార సభ కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు, అధికారులు, పలువురు రాజకీయ నాయకులు ఇరువురిని శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే అనబతిని శివకుమార్ ప్రసంగించారు.
తెనాలి పట్టణాభివృద్ధికి కమిషనర్గా తనకు ఎంతో సహకరించారని తెలిపారు. అదేవిధంగా కొత్తగా వచ్చిన కమిషనర్ శేషన్నకు తన సహకారం ఎప్పుడు ఉంటుందని తెలిపారు. ఇద్దరం బాగా కలిసి ఒక శాసనసభ్యుడిగా నేను మున్సిపల్ కమిషనర్గా జస్వంతరావు మా జర్నీ బాగా జరిగింది. సహజంగా రాజకీయ నాయకుల్లో ఆ అధికారం కొంతమందిని ఎక్కువ మందిని మంచి చేయడానికి ఉపయోగిస్తుంది, కొంతమందిని తప్పు చేయడానికి కూడా ఉపయోగిస్తుంది. ఈ అధికారాన్ని సర్వీస్ ఓరియంటెడ్గా మలచాలి అనే ఆలోచన కనుక మనందరికీ ఉంటే మనం మన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించడమే కాకుండా మన ద్వారా కొన్ని వందల వేల కుటుంబాలకి మంచి జరిగింది. ఇది మనందరం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. పవర్లో ఉన్న మేమైనా, ఉద్యోగంలో ఉన్న మీరైనా. ఆల్మోస్ట్ 4 సంవత్సరాల 10 నెలలు శాసనసభ్యుడిగా నా ఎక్స్పీరియన్స్. సో నేను రాజకీయ నేపథ్యం ఉంది, రాజకీయ కుటుంబం ఉంది, నా ఇంట్లో అధికారం ఎలా ఉంటుందో చూశాను, ప్రజల్ని అనునిత్యం చూస్తూనే ఉన్నాను, పవర్ని చూశాను, వివిధ స్థాయిల్లో పవర్ని. ఓ మున్సిపల్ చైర్మన్ ఉంటే ఏ రకంగా పవర్ ఉంటుంది, ఒక శాసనసభ్యుడిగా ఉంటే ఏ రకంగా పవర్ ఉంటుంది, ఓ మంత్రిగా ఉంటే ఏ రకంగా పవర్ ఉంటుందని నేను ప్రత్యక్షంగా మా ఇంట్లోనే చూసినవాడిని. ఆ రోజు నుంచి ఇంతవరకు ఈ క్షణం వరకు కూడా ఓ మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లోనే ఎక్కడ చిన్న ఇగోస్ కానీ, అవగాహన లోపం కానీ, ఇంకా ఏదైనా దాంట్లో నాకు తెలియపోతే బాగేనండి, ఇంకా ఏదైనా విషయాల్లో నాకు తెలియపోతే నేను జస్వంతరావుకి ఫోన్ చేసి, జస్వంతరావు ఇదిగో ఇలా ఉంది, మనం ఎలా చేస్తే కొంచెం దీన్ని మనం చేయొచ్చు, ఒకసారి చూసి చెప్పు నాకు అంటే, సార్ నేను మళ్ళీ ఫోన్ చేస్తాలే సార్ అని. మళ్ళీ ఫోన్ చేసి, సార్ ఇలా చేద్దాం సార్, ఇలా అయితే బాగుంటుంది, కొంచెం మీరు కూడా ఆలోచించండి అని. ఆ తర్వాత నేను డెసిషన్ చెప్పేవాడిని, యా బాగానే ఉందలే, ఇదే వెళ్దాం, మనం మంచి జరగాలి కాబట్టి, ఆ మంచి ప్రజలు కాబట్టి, సో ఎస్ డెఫినెట్గా దీనికి వెళ్దాం, గో హెడ్ అనేవాడు. అంటే ఓ శాసనసభ్యుడిగా నాకు తెలియని విషయాన్ని నా దగ్గర, నా నియోజకవర్గంలో పనిచేసే ఓ పెద్ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో భాగమైన కమిషన్ని అడగటానికి నేను సిగ్గుపడలా. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, వైస్ చైర్మన్లు, పలువురు కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. కొంచెం
చాలా హ్యాపీగా సంతోషంగా గడిచింది. ఎక్కడ చిన్న చిన్న పొరపాట్లు కూడా లేకోకుండా నేను సర్వీస్ చేశానని ఘంటాపదంగా మీకు చెప్పగలను. దీనికి తోడు మరి మన ఎమ్మెల్యే గారు ఏదైతే నమ్మకంతో నా మీద ఉంచిన కర్తవ్యాన్ని తూచా తప్పకుండా ఈ నిమిషం వరకు చేశాననేది నేను ఘంటాపదంగా మీ అందరికీ చెప్పగలను. అలాగే మన చైర్పర్సన్ కాళేద నరసింహ గారు కావచ్చు, రాధిక గారు టైంలో కూడా 3 నెలలు అయింది. ఒక రాజకీయ నాయకులు ఒక మనిషి ఒక పని చెప్పినప్పుడు ఆ పని అవ్వటం ముఖ్యం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఒక రాజకీయ నాయకులు ఎవరైనా కావచ్చు, కింద కౌన్సిలర్ గారి దగ్గర నుంచి లోకల్లో ఉన్న లీడర్స్ దగ్గర నుంచి ఎమ్మెల్యే గారి వరకు వాళ్ళకి ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే ఫీలింగ్ 100కి 100% ఉంటుంది. యాజ్ ఏ అఫీషియల్గా మనకేముంటుంది, మనకి ఇది ఈ పని కరెక్టా కాదా, ఈ పని చెయ్యొచ్చా లేదా అనేది మనం బేరీ చేసుకుంటాం. కానీ రాజకీయ నాయకులకు 100% ఆ పని అయి తీరితేనే వాళ్ళు సంతోషంగా ఉంటారు. అడ్మిన్, ఎడ్యుకేషన్, వెల్ఫేర్ సెక్రటరీస్ కొన్ని విషయాలు ముచ్చటించారు. ఓవరాల్గా దాంట్లో మాట్లాడుకుంటే మా వెల్ఫేర్ సెక్రటరీ చెప్పారు కొన్ని విషయాలు. నాన్న ఆయన పిల్లవాడిని చేపట్టుకొని ఎలా నడిపించాడో చెప్పాడు. ఎస్, ఆయనకు అంత వయస్సు ఉంది, మీకు అంతే వయస్సు ఉంది. అందువల్ల మీరు కొత్తగా వచ్చారు కాబట్టి ఆయన చేపట్టుకొని మిమ్మల్ని నడిపించాడు, నేర్పించాడు, ఒప్పించాడు, నవ్వించాడు, మెప్పించాడు, శిక్షణనిచ్చాడు. అవన్నీ అయినాయి. నేను కూడా అలానే ఉంటాను. కానీ గట్టు తప్పితే శిక్షణ ఒక్కసారిగా శిక్షగా మారుతుంది. ఈ విషయాన్ని గమనించుకోవాలి. ఇది అందరూ కూడా, ఎందుకంటే ఆయన గురించి చాలా విషయాలు చెప్పారు. అవన్నీ నేను ఒక కొలీగ్గా చూశాను. ఇక్కడ ఆశాంతా వింటున్నాను, ఆస్వాదిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఇక రెండో విషయం, మా లైన్ డిపార్ట్మెంట్స్ అలాగే దాయాలు అనుకోవచ్చు. ఎందుకంటే మా మధ్యన ఎప్పుడు కూడా పోటీతత్వం ఉంటారు. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా ప్రాంతీయ రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. గుంటూరు జిల్లా రవాణా శాఖ ఉప రవాణా కమిషనర్ షేక్ నరీం పాల్గొని ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. మార్కెట్ యార్డ్ ప్రాంగణం నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ వెనుక గేటు వద్ద మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో 2 టౌన్ సిఐ సుధాకర్, ఆర్టీసీ డిఎం రాజశేఖర్, మోటార్ వాహన తనిఖీ అధికారులు గోపాల్, రాఘవరావు, మధుసూదన్ రావు, తెనాలి పట్టణ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షులు కరీముల్లా, హన్ డీలర్స్ తదితరులు పాల్గొన్నారు. చెప్పండి ప్రతిజ్ఞ. నేను ముప్పై 35వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా తెనాలి పట్టణంలో ఆర్టీఏ తెనాలి వారి ఆధ్వర్యంలో హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ రహదారి భద్రతా మాసోత్సవాలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేశవ్యాప్తంగా ఈ మాసోత్సవాలు జరుగుతున్నాయి. వీటి ముఖ్య ఉద్దేశము వాహనదారులందరికీ కూడా రహదారి భద్రతా సూచనలు ఇంకొకసారి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం. అంటే వాళ్ళు ఎవరికి రూల్స్ తెలియవని కాదు, తెలిసినా కూడా ఇంకొకసారి వాళ్ళకి ఎలా జరుగుతుంది, దానికి ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అనే దాని మీద ఒక అవగాహన మళ్ళీ ఇంకొకసారి కల్పిస్తే ఈ 1 సంవత్సరం మళ్ళీ జాగ్రత్తగా వాహనాలు నడుపుకుంటూ వాళ్ళ ప్రాణాలను కాపాడుకుంటారన్న ఉద్దేశంతో ప్రభుత్వం
మనకి భద్రతా వారోత్సవాలే కాదు, సెల్ఫ్ సెక్యూరిటీ లేదా వాళ్ళ యొక్క ప్రాణాలను రక్షించుకోవడం కోసమని ఒక మంచి ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరూ హెల్మెట్ పెట్టుకోవాలి, అందరూ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, అందరూ కూడా ప్రతి ఒక్క డ్రైవర్లు కూడా తాగి నడపకుండా ఉండే విధంగా ఉండాలి అనేసి ఈ భద్రతా వారోత్సవాలే కాదు, మరియు వాళ్ళ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాల్సి వస్తుంది. దాంట్లో మేము ముఖ్యంగా దాంట్లో భాగంగా అవేర్నెస్ కలిగించాలన్న ఉద్దేశంతో ఇదివరకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎంవీఐ గారి తరఫున అందరం కూడా ఎక్కువ చలానాలు వేసి మేము చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. అందరికి కూడా ఒక మంచి సదుద్దేశంతో గవర్నమెంట్ ఉద్దేశంతో ఎక్కువగా వాళ్ళని అవేర్నెస్ కలిగించండి అని చెప్తూ ఉంది. అదేవిధంగా చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫీసర్ అనేటువంటి మేము మీకు అందరూ కూడా అవేర్నెస్. తెనాలి మున్సిపల్ కమిషనర్ గా శేషన్న బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు. సార్వత్రిక ఎన్నికల బదిలీలలో భాగంగా తెనాలి వచ్చిన ఆయనకు సిబ్బంది స్వాగతం పలికారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో పురపాలక సంఘ ప్రజలకు పట్టణ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు రానున్న సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహిస్తామని శేషన్న తెలిపారు. ఇప్పటి వరకు కమిషనర్ గా విధులు నిర్వహించిన జశ్వంతరావు ఒంగోలు కమిషనర్ గా బదిలీ అయ్యారు. నా పేరు బండి శేషన్న. ఈరోజు ఇక్కడ యాజ్ కమిషనర్గా ఛార్జీ దగ్గరైంది తీసుకున్నాను. ఇంతవరకు ఇక్కడ పరిపాలన ఏ విధంగా అయిందో గౌరవ శాసకుడు శ్రీ శివకుమార్ గారు, అలాగే గౌరవ చైర్పర్సన్ టి రాధిక గారు, అలాగే గౌరవ వార్డు మెంబర్లు, కోఆప్షన్, అలాగే నాతోటి ఉద్యోగ బృందమైనటువంటి అందరి సహకారంతో, అలాగే రాబోయే కాలంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వారి యొక్క సహాయ సహకారంతో ఇప్పుడు ఏ విధంగా అయితే ఉన్నామో, ఏ లెవెల్ అయితే ఉన్నామో ఆ లెవెల్కు డౌన్ కాకుండా దాన్ని ఎల్లవేళలా కాపాడడానికి నా వంతు ఇదిగా ఉంటాననేసి ప్రతి ఒక్కరికి మా యొక్క అంబిషన్ ఇది. సో ఫ్యూచర్లో మనందరూ కూడా కలిసి ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడాలనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. నా బి శేషన్న నా సోదరుడు మరి ఈ రోజున ఛార్జ్ తీసుకోవడం జరిగింది తెనాలి మున్సిపల్ కమిషనర్గా. ఆయన ధర్మవరం నుంచి తెనాలికి రావడం జరిగింది. అలాగే మా ఇద్దరి పరిచయం గత 25 సంవత్సరాల నుంచి మేము ఫ్రెండ్స్గా ఉన్నాం. కాబట్టి నాకైతే ఏదైతే ప్రజలు, అలాగే స్టాఫ్, మీడియా మిత్రులు అందరూ, కౌన్సిలర్స్ కావచ్చు, అలాగే చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా కోఆపరేట్ చేస్తారు. అలాగే మన సిబ్బంది తప్పకుండా మరి బి శేషన్న కొత్తగా జాయిన్ అయిన కమిషనర్ గారికి వీరందరూ కూడా తోడ్పాటు అందించాల్సిందిగా కోరుకున్నాం. అలాగే ఇక్కడ మీడియా మిత్రులకి, కౌన్సిలర్స్కి, అలాగే చైర్పర్సన్స్కి, వైస్ చైర్మన్స్కి, ఎమ్మెల్యే గారికి, పట్టణ ప్రజలందరికీ, మిత్రులకి అందరికీ ముందుగా ఏంటంటే ఇప్పటి వరకు నాకు 4.5 years అయినా కూడా ఎలాంటి అరమరికలు లేకుండా చాలా చక్కగా మరి ఇబ్బంది లేకుండా పరిపాలన చేశాం. దానికి మరి కౌన్సిల్ సగం పీరియడ్ అయితే అంత స్పెషల్ ఆఫీసర్ పీరియడ్ కొంత ఉంది. మరి ఏదైనా తెనాలి పట్టణ ప్రజలు చాలా ప్రేమతో నన్ను చూశారు. అలాగే వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక చేపట్టిన వార్డు పర్యటన కొనసాగుతుంది. ఇందులో భాగంగా బుధవారం పట్టణంలోని 21, 22, 24 వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలువలపై అక్రమ నిర్మాణాలు ఏర్పాటు చేయడం వల్ల కాలువలో పూడిక తీయడానికి అవకాశం లేకుండా పోయిందని, దాని కారణంగా మురుగునీటి పారుదల సరిగా లేక దోమల బెడద ఎక్కువగా ఉందని, తక్షణమే వాటిని తొలగించనున్నట్లు తెలిపారు. ప్రజలు, వ్యాపారులు పురపాలక సంఘానికి సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు.
21, 22, 24 సంబంధించిన వార్డులో గత 3 రోజులుగా తిరుగుతూనే ఉన్నాము. ఆ వార్డులో ఈ రోడ్ల మీదే మెట్లు నిర్ణయించుకుంటాం, పెద్ద నాపరాళ్ళగా ఫ్లోరింగ్ లాగా చేసుకొని షాపుల్లాగా పెట్టడం జరిగింది. వాటి వల్ల ఈ సిల్ట్ బాగా పేరుకుపోయి వాటర్ అని ఆగిపోవడం జరుగుతుంది. దాన్ని ఎంత తొలగిస్తున్నాం. అలానే ప్రజలకు చెప్పేది ఏంటంటే మాకు తీయటానికి వీలు పడేలాగా మాకు ఈ డ్రైన్స్ అనేది ఓపెనింగ్స్ అనేది ఉంచితే మాకు ఉపయోగం, మీకు మీరున్న ప్లేస్లో పరిశుభ్రంగా ఉంటుంది. అలానే రాబోయే రోజుల్లో కూడా సుందర తెనాల్లాగా తీర్చిదిద్దామని, అలానే ప్రజలకి ఇబ్బంది లేకుండా ఈ దోమలు అనేది ఉత్పత్తి పెరిగి దోమల మూలాన అనారోగ్యం పాలవుతున్నారు. అందువల్లే మేము ఈ స్కిల్ట్ ప్రోగ్రామ్ కూడా మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ స్కిల్ట్ ప్రోగ్రామ్ చేపట్టాం. 21, 22, 23 అన్ని వార్డులకు సంబంధించిన ఈ మెయిన్ డ్రైను ఎక్కడెక్కడ ఏమైంది పెద్ద పెద్ద స్లాబులు పోసి ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఉన్న షిల్ట్ మొత్తం బాగా పేరుకుపోయి అసలు ఎటు నీళ్లు పెద్ద పరిస్థితి లేదు. బాగా మురుగు వాసన చండాలంగా ఉంది. కాబట్టి మా సిబ్బందితోనూ మా మిషనరీ జేసీబీ తీసుకొచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి మీకు ఇబ్బందిగా ఉందని పబ్లిక్ ఇక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళని రిక్వెస్ట్ చేసి పైన ఉన్న రాళ్ళను కొంతవరకు లేపి మనుషులు పెట్టి షిల్ట్ తీయడం జరుగుతుంది. పబ్లిక్ ఇక్కడ ఇబ్బంది లేకుండా మేము చాలా జాగ్రత్తగా చేస్తున్నాం. శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. స్థానిక కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు 3వ రోజు వైభవంగా జరిగాయి. 3వ రోజు స్వామివారికి ఉదయం సహస్ర కలశాభిషేకం, సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. అదేవిధంగా ప్రవచన నిధి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రిచే శ్రీ వెంకటేశ్వర వైభవ సప్తాహ ప్రవచనామృతం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. आहो विद्वानमुलो प्रविश्य सच्चत्यच्च भवत् इदमग्र आसीत् वै सदजायत तदात्मस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 अधीः भगवो ब्रह्मेति इमानि भूतानि जायन्ते. 29వ తారీఖు నుండి జరుగుతున్నటువంటి వైభవోత్సవాల్లో ఇవాళ 4వ రోజు జరుగుతున్నది. ఈ రోజున స్వామివారికి సహస్ర కలశాభిషేకం కార్యక్రమం జరుగుతుంది. పొద్దున సుప్రభాత సేవ, అలానే తోమాల సేవ, తర్వాత స్వామివారికి సహస్రనామార్చన ఇత్యాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని అందరి చేత సర్వమైనటువంటి ప్రజల శ్రేయస్సు కోసం శ్రీ శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి మహాస్వామి వారు చేస్తున్నటువంటి ఈ సప్తాహ వైభవోత్సవాల్లో 4వ రోజున ఇవాళ స్వామివారికి సహస్ర కలశాభిషేకం 1000 కలశాలతో స్వామివారికి అభిషేకం జరుగుతోంది. మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో దక్షిణ షిరిడీగా పిలువబడే సాయిబాబా ఆలయం 18వ వార్షికోత్సవం ఫిబ్రవరి 3వ తేదీన ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వార్షికోత్సవానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఉదయం 4 గంటల నుండి బాబావారికి అర్చనలు, అభిషేకాలు మరియు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని బాబావారి కృపకు పాత్రలు కావాలని తెలిపారు. రేపు ఫిబ్రవరి 3వ తారీఖున పెదవడ్లపూడి మంగళగిరి మండలం గుంటూరు జిల్లాలో షిరిడి సాయిబాబా వారి యొక్క 18వ వార్షికోత్సవం జరుగుతుంది. దానికి సంబంధించి ఉదయం 4 గంటల దగ్గర నుంచే అభిషేకాలు, ఆ తర్వాత అర్చన, ఆ తర్వాత అన్నాభిషేకం, ఆ తర్వాత అన్నదానం, అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్. హైదరాబాద్ నుంచి డ్రీమ్ జే అనే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఈసారి కొత్తగా చేయబోతూ ఉన్నారు. ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ని ఒక 15 మంది దాకా సింగర్స్ కానీ, మరి జబర్దస్త్ టీం కానీ, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్యం, కూచిపూడి కూడా పిల్లలు చేస్తూ ఉన్నారు ఆ రోజున. అదేవిధంగా ప్రముఖులు అందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ పార్టీల నాయకులు, ముఖ్యంగా మరి పురంధేశ్వరి గారు, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రముఖ క్షేత్రాల యొక్క స్వామీజీలు కూడా
ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. అందువల్ల అందరూ కూడా ఈ యొక్క దక్షిణ షిరిడి అయినటువంటి షిరిడి సేవా మందిరాన్ని విచ్చేసి ఆ దేవుని యొక్క ఆశీస్సులు పొందగలరని, తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని, అదేవిధంగా దేశం మొత్తం మీద కూడా మొన్న మన అయోధ్యలో రాముల వారి విగ్రహాన్ని ఈ 24 మొత్తం కూడా అంతా రామమయంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా రాముడి గురించి భజనలు చేసి అందరూ ఇన్వాల్వ్ అయినటువంటి కార్యక్రమాలు మనం చూసాం. మరి మోడీ గారు దాన్ని అన్ని దేశాల్లో కూడా ఆ విధంగా చేశారంటే ఎంత ప్లానింగ్ ప్రకారం చేయడం అనేది మనం అదృష్టంగా భావించాలి. మరి ఈ సంవత్సరం కూడా రాముడి యొక్క ఆశీస్సులు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని, ఉంటాయని కూడా నేను భావిస్తూ, మరి అన్ని మతాలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా సర్వమత సమానత్వాన్ని మరి ఆ అయోధ్యలో మనం చూసాము. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అదేవిధంగా రేపు 3వ తారీఖు సాయిబాబా ఈ యొక్క వార్షికోత్సవాన్ని కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటూ అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని మరి జయప్రదం చేశాను, దోహదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఊరుబండి సత్యనారాయణ జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నందివేలుగులోని మహర్షి దయానంద వృద్ధాశ్రమం నందు ఊరుబండి సత్యనారాయణ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యుల సహకారంతో ఆశ్రమవాసులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తొలుత సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. స్థానిక శివాజీ చౌక్ కాళీమాత ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. కాళీమాత ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గత 30 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గుమ్మడి రమేష్ భవిష్యత్తులో కూడా మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని పలువురు ఆకాంక్షించారు. మన గుమ్మడి రమేష్ కాళీమాత దేవస్థానం చైర్మన్ అయినటువంటి గుమ్మడి రమేష్ గారు ఈరోజు 50వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా మన శివాజీ సెంటర్లో అమ్మవారి కాళీమాత గుడి ముందు పేదలకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా సంతోషమైన విషయం. ఇలాగే గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ సేవా కార్యక్రమాలు, మంచినీరు సలివేంద్రాలు ఇలాంటి ఎన్నో మంచి పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలన్నీ ఎంతో దానగుణంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు ఎల్లవేళ ఇలాగే సాగాలని, ఆయనకు ఆ భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగించాలని, ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ గుమ్మడి రమేష్ గారి జన్మదినం సందర్భంగా కాళికాదేవి ఆలయ ప్రాంగణంలో కాళికాదేవి ఆలయ ట్రస్టు అధ్యక్షులు అయిన మరి ఈరోజు ఎంతోమందికి అన్నదానం చేస్తూ ఉన్నారు. అదే కాకుండా సామాజిక సేవ నవరాత్రుల్లో కూడా గత సంవత్సరం 9 రోజులు కూడా అన్నదానం జరిగింది ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో. మరి సామాజిక సేవ చేసేటటువంటి గుమ్మడి రమేష్ గారికి ఆ అమ్మవారు ఆరోగ్యాల ఐశ్వర్యాలు ఇవ్వాలని, నుండు 100 ఏళ్ళు కూడా ఆయన 10 కాలాలు చల్లగా ఉండాలని మరీ కోరుకుంటూ ఈ అన్నదానం చేస్తున్నందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తారు. తెనాలి పట్టణంలో పలు చోరీలకు పాల్పడిన నిందితుడిని త్రేటన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ నెల 14వ తేదీ బాలజీరావుపేటలోని ఆశా థియేటర్ వద్ద గల ఆటోమొబైల్ షాప్ షట్టర్ పగలగొట్టి 55,000 రూపాయలను అపహరించుకు వెళ్లిన పశ్చిమ గోదావరి తణుకు మండలానికి చెందిన పంది మణికంఠ అనే నిందితుడిని త్రేటన్ పోలీసులు అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 25,000 రూపాయల నగదును స్వాధీనపరుచుకున్నట్లు సిఐ రమేష్ బాబు తెలిపారు. గతంలో పట్టణంలో పలు చోరీలకు మణికంఠ పాల్పడ్డాడని ఆయన తెలిపారు. కేసులో ప్రతిభ కనబర్చిన సిబ్బందిని ఆయన అభినందించారు. దీంట్లో ఒక 3 కేసుల్లో రికవరీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే పంది మణికంఠ అనే అతను తెతలి గ్రామము తణుకు దగ్గర సంబంధించిన వాడు. అతను బై రూట్ కాకుండా ఆ ట్రైన్ ట్రాక్ ఏరియా ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియాలో దొంగతనం చేయడం అనేది చేస్తూ ఉన్నాడు. 2 డేస్ బ్యాక్ మేము మా నైట్ బీట్ వాళ్ళు వాడిని ఏదో అనుమానాస్పదంగా పట్టుకొని విచారించిన తర్వాత ఈ 3 కేసుల్లో మేము చేసినాం సార్ అన్నారు. ఒకటి రీసెంట్గా 13వ తారీఖున నైట్ ఇక్కడ
రఘురామరెడ్డి యొక్క షట్టర్ పగలగొట్టి ఒక 55,000 రూపాయలు తీసుకుంటాడు. ఆ తర్వాత 10/24 అని చెప్పి దాంట్లో అంటే 10/24 మన రీసెంట్గా జరిగింది, అది 2024లో జరిగింది. ఆ షట్టర్ పగలగొట్టి తీసుకెళ్ళిన డబ్బులు ఒకటి, దాంట్లో 55,000లో 25,000 మాత్రమే వాడి దగ్గర ఉన్నాయి. రిమైనింగ్ అమౌంట్ వాడి దగ్గర ఖర్చు పెట్టేసుకున్నాడు జల్సాలకి. తర్వాత వచ్చేప్పటికి 1/23 అని చెప్పి దీంట్లో 2 జూకాలు, 2 చిన్న పిల్లల ఉంగరాలు అవి రికవరీ అయింది. తర్వాత క్రైమ్ నెంబర్ 97/23లో 2 ఖాళీ పట్టాలు, అలానే ఒక పెద్ద ఉంగరం, ఒక చిన్న ఉంగరం రికవర్ అయింది. అతన్ని విచారించిన తర్వాత మా వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ కలెక్ట్ చేసి ఈ రోజున అతన్ని ఆ పంది మణికంఠ అనే అతను తణుకు సంబంధించిన తెతలి గ్రామం అతన్ని ఈ రోజున రిమైండ్ చేస్తున్నాము. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రా కదలిరా బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ పై అవగాహన ర్యాలీ. తెనాలి పురపాలక సంఘ కమిషనర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శేషన్న. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.